మద్యం కుంభకోణం కేసులో పేకల్లోతు ఊబిలో కూరుకుపోయిన జగన్కు జైలు భయం పట్టుకుందని అంటున్నారు. జగనే కాదు, నెల్లూరు జిల్లా వైసీపీ నేతల్లో కొందరికి ఇదే టెన్షన్ ఉంది. క్వాడ్ అక్రమ తవ్వకాలు రవాణా కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. తదుపరి ఎవరు అన్నదే వైసీపీ నేతల వర్రీ. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేసిన కొందరు అభ్యర్థులకు మద్యం ముడుపులు అందాయా? అలాంటి వారిలో వణుకు ప్రారంభమైందా? ఇసుక, మట్టి, గ్రావెల్, జగనన్న భూముల కొనుగోళ్ల వ్యవహారంలో మరికొందరికి ఉచ్చు బిగుస్తోందా? వైసీపీ పాలనలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం కేసు పార్టీ పెద్దల మెడకు చుట్టుకుంటోంది. నేతలు ఒక్కొక్కరుగా జైలుకు వెళ్తున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్కు అదే గతి పట్టే అవకాశం లేకపోలేదన్న ప్రచారం ఊపందుకుంది. మద్యం కుంభకోణంలో దోచుకున్న సొమ్ములో ఎక్కువ భాగం జగన్కే చేరిందని అరెస్ట్ అయిన అందరూ వేలెత్తి చూపుతున్నారు. దీంతో ఏదో ఒకరోజు జైలుకు వెళ్లక తప్పదన్న అభిప్రాయం నెల్లూరు జిల్లా వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. దీంతో అప్పుడు తమ పరిస్థితి ఏంటని తప్పు చేసిన నేతలు టెన్షన్ పడుతున్నారు. కానీ తప్పు చేశామనే పశ్చాత్తాప భావం వారిలో ఏ కోసానా లేదు. అడ్డగోలుగా సంపాదించిన సొమ్ము అనుభవించే అవకాశం లేకుండా పోతుందేమోనన్న ఆందోళన వారిలో ఉంది. జగన్ని నమ్మి నిండా మునిగిపోయాం. అధ్యక్షుడితో పాటు ఈయన ముఖ్య అనుచరులు వారి స్వార్థం కోసం తమను బలి తీసుకున్నారన్న ఆవేదన నెల్లూరు జిల్లా వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. ఎవరికి ఏ రూపంలో ముప్పు ముంచుకొస్తుందో తెలియని టెన్షన్ పట్టుకుంది. మద్యం ముడుపులు అందిన సమాచారమంతా సిట్ దగ్గర ఉంది. ఎప్పుడు నోటీసులు ఇస్తారో, ఎవరిని అరెస్టు చేస్తారో అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది. రాజకీయంగా వెనకబడుతున్నాం, ఆర్థికంగా చితికిపోతూనే ఉన్నాం. జగన్తో ఇంకా కలిసి ప్రయాణం చేస్తే జీవితాలే కోల్పోయే ప్రమాదముందన్న ఆవేదన ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ శ్రేణుల్లో ఉంది. ఏ ఇద్దరు నేతలు, కార్యకర్తలు కలిసినా ఇదే చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థుల్లో కొందరికి మద్యం ముడుపులు అందాయన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వారి గుండెల్లో గుబులు పుడుతోంది. లిక్కర్ స్కామే వేల కోట్లు ఉంటే మిగిలినవి ఇంకెన్ని వేల కోట్లు ఉంటాయోనని వైసీపీ నేతల్లో చర్చ సాగుతోంది. ఇసుక, గ్రావెల్, మట్టి, జగనన్న కాలనీల భూముల కొనుగోలు, గృహ నిర్మాణం, ఇలా చాలా కుంభకోణాలే ఉన్నాయి. వాటిపై దర్యాప్తు చేస్తే, చేస్తున్నవి పూర్తయితే ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి. అప్పుడు ఇంకొందరు జైలుకు వెళ్ళక తప్పదు. వాములు మేసే స్వాములకు పచ్చగడ్డి పలహారమా అన్నట్లు అన్నీ భారీ కుంభకోణాలే. అవి జగన్ మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈడీ, సిబిఐ కేసులు ఉండనే ఉన్నాయి. ఆ కేసుల్లో ఇప్పటికే 10 ఏళ్లకి పైగా జగన్ బెయిల్పై ఉన్నారు. బెయిల్ రద్దయితే కేసుల విచారణ వేగవంతమయ్యే అవకాశం ఉంది. జగన్ జైలుకు వెళితే బయటకు వచ్చే అవకాశం ఉండదు. భవిష్యత్తును తలుచుకుంటేనే భయమేస్తుందంటూ పార్టీ వర్గాలు చర్చల్లో మునిగిపోతున్నాయి. ఇక క్వార్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా స్కామ్లో అరెస్టైన నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ఇక్కడ సెంట్రల్ జైల్లో ఉన్నారు. జగన్ ఇంకా పరామర్శకు రాలేదు. కాకానిని ములాఖత్తులో కలిసేందుకు ఫిక్స్ అయిన కార్యక్రమాలే రద్దయ్యాయి. ఇందుకు కారణం లేకపోలేదు. జైలుకు 4-5 కిలోమీటర్ల దూరంలో హెలీప్యాడ్కు అనుమతి కావాలన్నది వైసీపీ నేత వాదన. కానీ అక్కడ హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉండటంతో పర్మిషన్ ఇవ్వలేదు. కారాగారానికి కూతవేటు దూరంలో ఇచ్చారు. ఇలా వచ్చి అలా పోవడం ఫ్యాన్ పార్టీ నేతలకు నచ్చదు. ఏదైనా గొడవ జరగనిదే వారి కడుపు నిండదు. సీన్ క్రియేట్ చేయనిదే నిద్ర పట్టదు. ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నదే వైసీపీ నేతల ఆలోచన. జగన్ పర్యటనతో ప్రజలకు ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులు పట్టవు. నిజంగా కాకానీపై అభిమానముంటే జగన్ ఇప్పటికే వచ్చి పరామర్శించేవారు. ప్రస్తుతం మద్యం కుంభకోణం కేసులో జగన్ జైలుకు వెళ్లేటట్టు ఉన్నప్పుడు నెల్లూరుకి వచ్చే అవకాశమే లేదన్న చర్చ సాగుతోంది.
ఇక కోవూరు టీడీపీ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో చిక్కులు తప్పేలా లేవు. ప్రసన్న వ్యాఖ్యలను ఏపీ హైకోర్టు తప్పుపట్టింది. ముందస్తు బెయిల్ మంజూరుకు నిరాకరించింది. దీంతో ఈ మాజీని అరెస్టు భయం వెంటాడుతుంది. ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే అగ్నిపర్వతాలు బద్దలవడానికి, వైసీపీ అధపాతాళానికి పోవడానికి ఎంతో సమయం పట్టదనే అంచనాలు ఉన్నాయి. భవిష్యత్ పరిణామాలను పరిశీలించాలి.